ఆకలేస్తే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు, 10 నిమిషాల్లో వస్తుందంటారు. ఫుడ్ రాకపోయేసరికి కోపం వచ్చేస్తుంది. ఆ కోపమంతా కాస్త లేటుగా ఫుడ్ తీసుకుని వచ్చిన గిగ్ వర్కర్పై చూపిస్తారు. పొరపాటున ఆ డెలివరీ బాయ్ ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే దాడులకు తెగబడుతున్నారు కస్టమర్స్. ఇంత లేటుగా తీసుకొస్తావా అంటూ విచక్షణ కోల్పోయి వారిపై దాడులు చేస్తున్నారు. గిగ్ వర్కర్స్ కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఆకలేస్తే ఇంట్లో తయారు చేసుకొని తినడం, లేదంటే హోటల్కు వెళ్లి తినడం. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆకలేస్తే చాలు ఫోన్ చేతిలో పెట్టుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తూనే నోరు తెరుచుకొని రెడీగా ఉంటున్నారు కొందరు. ఫుడ్ డెలివరీ చేసే గిగ్ వర్కర్కు రోడ్డుపై కాస్త ట్రాఫిక్ ఉన్నా, వర్షం వచ్చినా, లొకేషన్ దొరకకపోయినా ఆకలితో ఉన్న కస్టమర్లు డెలివరీ బాయ్స్ పై ఆ ఆకలి కోపం మొత్తాన్ని చూపిస్తున్నారు. బూతులు తిడుతూ, దాడులు చేస్తూ వారు కూడా మనుషులే అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కస్టమర్స్ కొంచెము కోపంలో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి మీరు లేట్ ఎందుకు ఇస్తున్నారు, మీకు ప్యాక్ అవ్వట్లేదా, ఐటమ్స్ ఎందుకు తీసుకొని వస్తలేరు అని మా పైన వదులుతున్నారు వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ మిస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మేము అది మేడం మిస్ అయిపోయింది, ఐటమ్ తీసుకొని వస్తున్నాను, ఒక 2 మినిట్స్ ఆగనంటే మేము ఎందుకు ఆగుతాం, మీరు ఫస్ట్ తెచ్చి మీరు చూసుకోవాలి ఫస్ట్ ఐటమ్స్ అవి ఇవి అని మా పైన ఇంకా అది కోపం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక్కొక్కసారి కస్టమర్స్ బూతులు మాట్లాడతారు. గతంలో విశాఖపట్నంలోని ఓ అపార్ట్మెంట్లో డెలివరీ బాయ్తో వినియోగదారుడు ప్రవర్తించిన తీరు అందర్నీ విస్తుపోయేలా చేసింది. అప్పట్లో ఈ వివాదం మనుషులు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యానికి గురిచేసింది. కస్టమర్ను బ్రో అని పిలిచినందుకు డెలివరీ బాయ్ని దారుణంగా అవమానించాడు. అంతేకాదు కర్రతో కొట్టి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారు. ఈ కేసులో వినియోగదారుడు జైలుకు వెళ్లాల్సొచ్చింది. అయితే ఒక్క విశాఖపట్నంలోనే కాదు, హైదరాబాద్లో ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. నేను 2 ఇయర్స్ నుంచి జెప్టో చేస్తున్నాను. ఈ 2 ఇయర్స్లో నేను చాలా చూశాను, చాలా ఎదుర్కొన్నాను. అంటే కొంత కస్టమర్స్ ఏం చేస్తారంటే మాకంటే మీరు దేనికి పనికిరారన్నట్టు మమ్మల్ని చూస్తారు. మాకు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము చదువుకొని జాబ్స్ చేద్దామని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంటే, కానీ మీరు దేనికి పనికొస్తారు, ఎందుకు చేస్తున్నారు చెప్తాం, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం. సార్ అంటాం, సార్ ఎందుకు అన్నావు అంటారు, అన్న ఎందుకు అంటున్నావు అంటారు, తాగేస్తారు, తాగేసి ఆగు ఎందుకు లేటుగా వచ్చింది, నేను 5 మినిట్స్లో వస్తాను చూపిస్తే నువ్వు 7 మినిట్స్ ఎందుకు వచ్చావు, చాలాసార్లు జరిగాయి నాకు. ఏడాది క్రితం హైదరాబాద్లో ఆర్డర్ను ఆలస్యంగా తీసుకొచ్చాడని డెలివరీ బాయ్పై ఒక వినియోగదారుడు దాడి చేశాడు. ఆ బాయ్ తప్పించుకొని తిరిగి హోటల్కు వెళ్లిపోయాడు. ఆ వినియోగదారుడు మరి కొంతమందిని వెంటబెట్టుకొని హోటల్కు వెళ్లి మరీ బాయ్పై దాడికి తెగబడ్డాడు. ఇలా కస్టమర్లు ప్రవర్తించడం చాలా బాధ అనిపిస్తుందంటున్నారు గిగ్ వర్కర్స్. ఫుడ్ విషయంలో లేట్ అయితే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పేస్తారు. మా స్విగ్గీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పేస్తారు ఇట్లా లేట్ అయిందని. కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ట్రాఫిక్లో సీఎం పోతారు, మొత్తం వాన పడుతుంది, ట్రాఫిక్ ఉంటుంది, చూసుకొని మేము కూడా పోతామే ఉంటాం కదా ట్రాఫిక్లో. టైంకి పోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, టైంకి అంబులెన్స్కే కాదు మాకేడవుతుంది. ఉప్పు, పప్పు, ఆఖరికి చెప్పులు కూడా ఆన్లైన్లో ఆర్డర్లు చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్లు 20 కోట్ల మందికి పైగా ఉన్నట్లు తేలింది. మరో 4 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. మన భారతదేశంలో కూడా 1 కోటి మందికి పైగా గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. గిగ్ వర్కర్స్లో చాలా మంది డిగ్రీలు, పీజీలు, కొందరైతే ఇంజనీరింగ్, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కూడా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. కస్టమర్లు కొందరు కొన్ని సందర్భాల్లో మీ బ్రతుకెంత అని మాట్లాడుతుండడం చాలా బాధగా అనిపిస్తుందంటున్నారు డెలివరీ బాయ్స్. వాళ్ళు లొకేషన్ ఒక్కడ పెట్టి ఇంకో వైపు రమ్మంటారు సార్. అయితే ఇక్కడ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు సరిగా. వాళ్ళు కాల్ కట్ చేస్తారు, లేకపోతే మేము మళ్ళీ రిటర్న్ రావాలి. మేము మా పెట్రోల్ సంగతి వాళ్ళు ఏం పట్టించుకోరు. మేము వెళ్ళినా అది దాని గురించి వాళ్ళు వాళ్ళకి ఆ బాధ అనేది వాళ్ళకు ఉండదు. ట్రాఫిక్ జామ్లు, వర్షాలప్పుడు ఆహారాన్ని సమయానికి గమ్యస్థానాలకు చేర్చలేకపోతే దీన్ని సాకుగా చూపి ఆ సంస్థలు గిగ్ వర్కర్స్కు ఇచ్చే కమిషన్ను కంపెనీలు వెనక్కు తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఒక్కో డెలివరీకి కమిషన్తో పాటు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా వాటిని అందుకోవాలంటే పెట్టిన టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అటు వినియోగదారుల అవమానాలతో పాటు ఇటు కంపెనీల టార్గెట్లను అందుకోవటం కోసం ట్రాఫిక్తో పోరాడాల్సి ఉంటుందంటున్నారు గిగ్ వర్కర్లు. ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో గిగ్ వర్కర్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేసులు నమోదవుతున్నాయి, కేసులు కోర్టులకు వెళ్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు. గిగ్ వర్కర్లుగా 95% మంది యువకులే పనిచేస్తున్నారన్న విషయాన్ని
ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు వినియోగదారులు కూడా గిగ్ వర్కర్లను అగౌరవపరచడం సరైంది కాదు.